జై శ్రీరామ్ అండి అందరికీ. సో ఏదైనా సరే మన ఇంటి ఆడపిల్లలు మన ఇంటికి వచ్చారు అంటే మనం చాలా సంతోషిస్తాం కదా. అలానే మనం కూడా మన అమ్మగారింటికి అలా వెళ్ళినప్పుడు మనకు కూడా రోజులు వారాలు అనేవి ఏమీ గుర్తుండవు కదా. ఖచ్చితంగా మర్చిపోయి ప్రశాంతంగా బతికేస్తాం. అంటే మనం ఉన్న చోట ప్రశాంతంగా లేదు అని కాదు, కానీ మన పుట్టి పెరిగిన ఇల్లు ఏదైతే ఉందో అదొక మంచి ఎమోషన్ అనమాట. సో అక్కడికి వెళ్ళంగానే మన చిన్ననాటి గుర్తులన్నీ గుర్తుకొచ్చేస్తాయి. ఆటోమేటిక్గా మనం చేసిన అల్లరి, మనం పెరిగిన విధానం, మన అమ్మ నాన్న మన మీద ఎలా కోపగించుకునేవారు, ఎలా ప్రేమ పంచేవారు, మన తోడబుట్టిన వాళ్ళతో మనం ఎలా మెలిగేవాళ్ళం, ఎంత హ్యాపీగా ఫుడ్ షేర్ చేసుకునే వాళ్ళం, ఇవన్నీ కూడా ఒక మంచి స్వీట్ మెమొరీస్ అన్నమాట. అవి ఒక మంచి ఎమోషన్స్. సో ప్రతి ఒక్క ఆడపిల్లకి ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయన్నమాట. అన్నీ గుర్తుకొచ్చేస్తాయి. ఉండేది 2 రోజుల, 3 రోజుల, వారమా, సంవత్సరమా, నెలలా అనేది ఏమి కాదు. కాకపోతే ఉన్నన్ని రోజులు ఆ పాత గుర్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ, అలానే కొన్ని గుర్తులు ఉండేలాగా ఈ మూమెంట్ని అంటే ఈ మూమెంట్ని, హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటూ ఉంటామన్నమాట పుట్టింట్లో. మనం ఎన్నో రోజుల తర్వాత వెళ్తామా మన అమ్మగారింటికి. మన అమ్మ చక్కగా మనకు నచ్చిన వంటలు చేసి పెడుతుంది. ప్లేట్ దగ్గరికి తీసుకొచ్చి తిను 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 అని అంటుంది. కరెక్ట్గా టైంకి నిద్రపోమ్మంటుంది. ఏమన్నా నోటికి తినాలనిపిస్తుందా, చెయ్యనా అని అడుగుతుంది. మనకి వాళ్ళతో చేసే ఏదైతే టైం అనేది షేర్ చేసుకుంటూ ఉంటామో అది చాలా వాల్యుబుల్. కానీ కొంతమంది ఉన్నారండి, ప్రతి ఒక్క బిట్టు కూడా వీడియోల కోసమే పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఎందుకు ఇంత దరిద్రంగా తయారవుతుందో ఒక బాండింగ్, మదర్ అండ్ డాటర్ బాండింగ్ అనేది ఎందుకు కొంతమంది ఇంత వరస్ట్గా చేస్తున్నారో నాకు అర్థం కావట్లే. అరే లేచింది మొదలు కూర్చున్నది, తిన్నది, పడుకున్నది, ఏమండి ఒక టైం అనేది ఉంటుంది కదా. మన సొంతంగా మన పర్సనల్ విషయాలు వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేసుకునే టైం అనేది ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఏ తల్లైనా సరే కూతురు ఎన్ని సంవత్సరాలైనా కానివ్వండి, ఆ కూతురు ఒక అమ్మాయి ఆ స్టేజ్కి వచ్చినా కానివ్వండి, ఎలా ఉంది, మీ ఆయనకి నీకు మధ్య బాగానే ఉంటుందా, గొడవలు ఏం కావట్లేవు కదా, సో మంచిగానే ఉంటున్నారు కదా, పిల్లల్ని మాట వింటున్నారు కదా, నువ్వు మంచిగా వాళ్ళకు వండి పెడుతున్నావు కదా, ఆ ఒంట్లో ఓపిక ఉంటుందా లేదా, ఏమన్నా ఇబ్బంది ఉంటే హాస్పిటల్కి వెళ్దాము. సో ఇలాంటివి ఒక పర్సనల్ విషయాలు ఏవైతే ఉంటాయో అవి పర్సనల్గా చెప్పుకుంటాము. అది ఎవరికి, మన మదర్కి మాత్రమే చెప్పుకోగలుగుతాము. సో అలాంటి టైమింగ్ కూడా వీళ్ళ మధ్య ఉంటుందో ఉండదో నాకు అర్థం కావట్లే. అంటే లేచింది మొదలు, తిన్నది దగ్గర నుంచి, వంట చేసే దగ్గర నుంచి వీడియో వీడియో వీడియో, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు. కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురికి 4 ఛానళ్ళు ఉంటే ఇదే దరిద్రం అండి. వాళ్ళ మధ్య ఒక ఎమోషన్ కూడా నాటకమే అనిపిస్తుంది నాకేంది, మీ అందరికి కూడా నాకు తెలిసి అదే అనిపిస్తుంది. ఆ ఎమోషన్ ఒరిజినల్ ఎమోషన్ అన్నట్టు అనిపించదు. అది ఏదో ఫేక్ ఎమోషన్, అంటే వీడియో కోసమే వీళ్ళు నాటకాలు ఆడుతున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. నాకు కూడా అలానే అనిపిస్తుందండి. ఎమోషన్ని కరెక్ట్ వేలో తీసుకెళ్ళట్లేరేమో, అంటే వీళ్ళ మధ్య అసలు లేదేమో అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అరే మామిడికాయలు కాసిన దగ్గర నుంచి కోసే వరకు వీడియోసేనా అండి, కొయ్యడం కూడా వీడియోనే. అది ఆ ఛానల్లో అదే దిక్కుమాలిన వీడియో ఉంటుంది, ఈ ఛానల్లో ఇదే దిక్కుమాలిన వీడియో ఉంటుంది. మళ్ళీ ఎటకారమైన నవ్వులు, ఎటకారమైన చేష్టలు, అసలు కోయడం కూడా ఒక వీడియో పెట్టే వాళ్ళని వీళ్ళనే చూస్తున్నా అండి. ప్రతిదీ తుమ్మినా అది వీడియోనే, దగ్గినా అది వీడియోనే, నిలబడ్డా వీడియోనే, కూర్చున్న వీడియోనే, ఇంకేదన్నా చేసినా వీడియోనే. ఇప్పుడు నేను మా అమ్మగారింటికి ఏదన్నా గుడికి వెళ్ళామనుకోండి, ప్రశాంతత కోసం వెళ్తాము. అదే రా, చిన్నప్పుడు ఈ గుడికి ఎన్నిసార్లు వెళ్ళినావు, మళ్ళీ వెళ్దాం పదా, దండం పెట్టుకొని వద్దు, కానీ నీకు కావాల్సిన కోరిక ఏదంటే భగవంతుడిని కోరుకో అని చెప్పేసి చక్కగా మన తల్లి మనకి చెప్తుంది. మనం వెళ్తాము, చక్కగా దర్శనం చేసుకుంటాము, దేవుణ్ణి మనసారా దండం పెట్టుకుంటాము, నా కోరిక తీర్చయ్యా, ఇది నాకు ఏదన్నా ఇబ్బంది ఉంటే నా ఇబ్బంది ఆ దేవుడికి విన్నవించుకుంటాను, నా ఇబ్బందిని తీర్చు స్వామి అని దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి ప్రశాంతమైన వాతావరణంతో ఇంటికి వస్తాను. అదొక పాజిటివ్ వైబ్. ఆ పాజిటివ్ వైబ్ తోటి మనం ఇంటికి వచ్చేస్తాం. కానీ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, గుడికి వెళ్ళినా బయట స్వామి వెళ్ళొస్తాను అని నువ్వు అసలు లోపలికే వెళ్ళలేదు, ఆ స్వామిని కళ్ళారా చూడలేదు, నువ్వు బయట నుంచే వెళ్ళొస్తానే అని ఎలా చెప్తావు? అంటే ఆయన నీకోసం ఏమన్నా వెయిట్ చేస్తున్నాడా?
ఎంత బీపీ వస్తుందంటే అండి కొంతమంది చేసే పనికిమాలిన కళలు చూస్తే అంత బీపీ వస్తుంది. లేకుంటే నీ గురించి ఏమైనా వెయిట్ చేస్తున్నానని చెప్తాడా? ఆ దేవత అయినా కావచ్చు, దేవుడైనా కావచ్చు, రామ్మ నీకోసం వెయిట్ చేస్తున్నా, నువ్వు నా ఇంటికి నా గుడికి నువ్వు రావాల్సిన పని లేదులే, నువ్వు బయట నుంచి పోతుంటే నేను ఆశీర్వదిస్తా, నీకు కావాల్సిన కోరికలు తీరుస్తా అని అంటాడా ఏంటి? లేకపోతే ఇంకా ప్రపంచంలో ఆయనకు పుట్టిన బిడ్డల కంటే కూడా ఎక్కువ నిన్నేమన్నా ఆరాధిస్తాడా? నువ్వు కనీసం అడుగు లోపల పెట్టకుండా, దర్శనం చేసుకోకుండా, దండం పెట్టుకోకుండా, ఒక కానుక వేయకుండా, ఒక అర్చన చేయించుకోకుండా, అంతెందుకు కళ్ళారా స్వామి విగ్రహాన్ని కూడా చూడకుండా బయట నుంచే పేరు ఒకటి చదివి వెళ్ళొస్తానే ఎందుకు? నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తే ఆయనకి ఎందుకు? లేకపోతే నువ్వు చెప్పకపోతే ఆయన ఏమన్నా ఆయన పని ఆయన చేయడా? వెళ్ళొస్తాను అని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పడం ఏంటో మరి, అసలు ఈ విడ్డూరం ఏంటో నాకు అసలు అర్థం కావట్లా. అరే ఏదన్నా మనకి మంచి అనిపించాలి అని అంటే మనం లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని చూసే ఆడియన్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆ దేవుణ్ణి చూపించి, ఇదిగోండి నేను ఈ గుడి ముందు నుంచి వెళ్తూ ఉన్నాను, సో ఈ దర్శనం చేసుకోవాలనిపించింది, నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి అని చెప్పి నువ్వు దర్శనం చేసుకొని తర్వాత అక్కడే ఉండి వెళ్ళొస్తాను అని చెప్పు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ వచ్చావు కాబట్టి మళ్ళీ వస్తాను అని చెప్పు. తొక్కలేదు నువ్వు అసలు లోపలికే పోవు, లోపలికి వెళ్ళి దండమే పెట్టుకోవు, మళ్ళీ పేరు చదివి వెళ్ళొస్తానే అంట. నువ్వు మళ్ళీ వచ్చేదాకా ఆయన కాపలాగా ఆడ కూర్చోవాలా. ఇంకా ఎక్కడ లేనామా గిన్నెస్ బుక్ రికార్డ్ ఎక్కినామా ఆమె వస్తుంది, ఆ కోసం నేను వెయిట్ చేయాలా అని చెప్పేసి ఆ స్వామి వెయిట్ చేస్తూ ఉంటాడు. అరే కొంచెం సెన్స్ అన్నా ఉపయోగించారు. నిజంగా ఏమనుకొని మాట్లాడతారు వీడియోస్లో? ఇంత ఫూలిష్నెస్సా? ఇంత ఫూల్స్ లాగా బిహేవ్ చేస్తారేంటండి? మళ్ళీ లేస్తేనేమో నాకు అంత భక్తి ఉంది, నాకు ఇంత భక్తి ఉంది, నేను అలా చేస్తాను, నేను ఇలా చేస్తాను, ఎన్ని డెకరేటివ్ ఐటమ్స్ కొంటాను, ఇంత పూజ సామాన్లు శుభ్రం చేసుకుంటాను, ఇవన్నీ ఇలా కొంటాను, ఇలా చేసుకుంటాను. నీ ఇంట్లో నువ్వు చేసుకుంటున్నావు కరెక్టే, బయటకు వచ్చినప్పుడు నువ్వు పెడుతూ వీలైతే లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్ళొస్తాను అని చెప్పు. అంతేగాని బయట నుంచి బయటికి కారులో హాయిగా దర్జాగా కాలు మీద కాలు వేసుకొని ఏసీ ఆన్ చేసుకొని పోతా వెళ్ళొస్తానే అని చెప్తే ఎంత నేను అనొద్దు, అంత కొవ్వనుకుంటారు నిజంగా. అసలు చాలా తప్పండి. మనకు చేతనైతే మనం దిగాలి ఆ స్వామి ముందు. ఆయనకి అసలు దుమ్ముతో సమానం మనం మనుషులం. అలాంటిది మనం లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని అక్కడ నువ్వు ఏదైనా మాట్లాడు ఓకే, కానీ ఏమీ చెయ్యకుండా బయట నుంచే ఈ పదాలు ఈ పలుకులు ఏంటండి? హిందువులు ఎందుకు తక్కువైపోతున్నారు అంటే ఇలాంటి వాళ్ళు చేసే ఇలాంటి పిచ్చి పిచ్చియే, ఈ పిచ్చి పిచ్చి చేష్టల వల్లే హిందువులు చులకనైపోతున్నారు. నిజంగా కొంతమందికి, అందరికీ అని నేను అనను, కొంతమంది దృష్టిలో చాలా చులకనైపోతున్నాం ఈ రకమైన పిచ్చి చేష్టలు చేసే. దేవుడి మీద నీకు భయం ఉండాలి, భక్తి ఉండాలి, రెండిట్లలో ఒకటి ఉండాలి. అవేవి లేకుండా ఏందో అధికారం ఉన్నట్టే ఆ మాటలేంటి? ఇలాంటి వాళ్ళకి ఎన్ని చెప్పినా వేస్టే అనిపిస్తుంది ఒక్కోసారి. దయచేసి ఇంకోసారి అలాంటివి ఏవి చెయ్యకండి. మాకైతే ఇరిటేషన్ వస్తుంది నిజంగా చూసే వాళ్ళకి. దేవుడి మీద భక్తి ఉన్న మాలాంటి వాళ్ళకి ఇంకా చిరాకేస్తుంది నిజంగా చెప్పాలంటే. సో కాబట్టి గుర్తుంచుకొని ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు మానేసి వీలైతే కారు దిగి మనకున్న గర్వం అంతా కాళ్ళ పోగొట్టి తల దించుకొని చక్కగా దిగి దేవుడి గుడిలోకి వెళ్ళి ఆయన్ని దర్శనం చేసుకొని దండం పెట్టుకొని సమస్యలు ఉంటే ఆయనకు విన్నవించుకొని అప్పుడు బయటికి రండి. బయట నుంచి బయటికే దేవుడి కంటే గొప్పలం అన్నట్టు బిహేవ్ చేయొద్దు. సో ఇది చెప్దామనుకొని చేశాను ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.